వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రలను యాత్ర 1, యాత్ర 2 పేరుతో తెరకెక్కించిన దర్శకుడు మహేందర్ రెడ్డికి చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ మీద 2 ఎకరాల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం రాసిస్తోంది. రాయలసీమలో సినిమా రంగం అభివృద్ధి కోసం ఇస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి హార్స్లీ హిల్స్ మొత్తం విస్తీర్ణమే 103 ఎకరాలు. అత్యంత ఎత్తైన కొండలు కావటం వల్ల అక్కడ వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. అందుకే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు అక్కడికి. అది పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీని మీద ఇప్పటికే పర్యాటక కేంద్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. క్రీడాకారుల శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శాప్కు కేటాయించిన 3 ఎకరాల 70 సెంట్ల నుంచి 2 ఎకరాలు వెనక్కి తీసుకొని దీన్ని మహేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. సీఎంఓ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఆగమేఘాల మీద ఫైళ్లు రెడీ చేయిస్తున్నారు. మామూలుగా అయితే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ నోటీసులకు రిప్లై ఇవ్వాలి. ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాతే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అలా చేయకపోతే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అయితే ఈ నిబంధనలు, నియమాలన్నింటిని కూడా తోసిపుచ్చి హడావుడిగా ఫైల్ రెడీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా తన జీవిత చరిత్రని అందంగా తెరకెక్కించిన దర్శకుడికి ప్రభుత్వ భూమిని దోచిపెట్టాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నిర్ణయంపై వస్తున్న విమర్శల మీద దర్శకుడు మహేందర్ రెడ్డి స్పందిస్తూ, తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, తన ప్రాంతంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి స్టూడియో పెడుతుంటే తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. నేనేం 100 ఎకరాలు అడగట్లేదే అంటున్నారు. వాస్తవానికి షూటింగ్ల కోసం స్టూడియో నిర్మించాలంటే 2 ఎకరాలు సరిపోవు. పైగా ఆ కొండల విస్తీర్ణం కేవలం 100 ఎకరాలు. అక్కడ టూరిస్టులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. కాబట్టి టూరిజం కేంద్రం నిర్మించే ఉద్దేశంతోనే ఈ దర్శకుడు స్టూడియో పేరుతో స్థలం కొట్టేయాలని చూస్తున్నాడు. దీని మీద వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా యథావిధిగా బుర్రజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టారు. వీళ్ళు వాస్తవాలను మరుగునపరిచి అబద్ధాలను అలవగ్గా ప్రచారం చేయటం అనేది వీళ్ళకు ఒక పెద్ద దురలవాటు. వీళ్ళు 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో హైదరాబాద్లో పద్మలయ స్టూడియోకి 9 ఎకరాలు ఇచ్చారు, అన్నపూర్ణ స్టూడియోకి 22 ఎకరాలు ఇచ్చారు, రామానాయుడు స్టూడియోకి 17 ఎకరాలు ఇచ్చారు, రామోజీ ఫిల్మ్ సిటీకి 1666 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చినప్పుడేమో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమా, ఇప్పుడు మహేందర్ రెడ్డికి ఇస్తుంటే మాత్రం హార్స్లీ హిల్స్ మీద క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది, కులపిచ్చి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ స్టూడియోలకు భూములు ఎలా వచ్చాయో తెలియని వాళ్ళు నిజంగా నమ్మే విధంగా వీళ్ళ ప్రచారం ఉంది. వైసీపీ మోకలు ఇలాంటి ప్రచారాల్లో బాగా నిష్ణాతులు అన్నమాట. రామోజీ ఫిల్మ్ సిటీని రామోజీరావు గారు ప్రభుత్వం దగ్గర భూములు తీసుకొని నిర్మించలేదు. అందులో ఉన్న ప్రతి ఒక్క ఎకరం ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నదే. తన సొంత డబ్బుతో భూములు కొని రాళ్ళు రప్పలతో కూడిన నేల మీద ఒక అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు గారు. విదేశాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకొని పోతుంటారు. ట్యాక్సుల రూపేణా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్కి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. సినిమా షూటింగ్ మొదలు పెడితే, రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళాక సినిమా షూటింగ్ మొదలు పెడితే మొత్తం రిలీజ్కి అన్నీ రెడీ చేసే వరకు అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇక అన్నపూర్ణ, పద్మలయ స్టూడియోల విషయానికి వస్తే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ స్టూడియోల నిర్మాణానికి ఒక ధర నిర్ణయించి ఆ ధర చెల్లించిన తర్వాత భూములు కేటాయించాయి. అప్పుడుంది కాంగ్రెస్ ప్రభుత్వం 1970లో, 1982లో పద్మలయకి ఇచ్చినప్పుడు కూడా. అప్పటికే వందలాది సినిమాల్లో నటించారు. పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు. నాగేశ్వరరావు గారికి 1976లో అన్నపూర్ణ స్టూడియో ఆయన నిర్మించారు బంజారా హిల్స్లో. 82లో కృష్ణ జూబ్లీ హిల్స్లో నిర్మించారు. ఈ భూములు వాళ్ళకి కేటాయించినప్పుడు అక్కడికి వెళ్ళటానికి సరైన రహదారులు కూడా లేవు. రాళ్ళు, రప్పలు, చెట్లతో నిండిపోయిన ప్రదేశాలు అవి. అలాంటి చోట వీళ్ళు ఆ రోజుల్లో స్టూడియోలు నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాలు సిటీలో ప్రైమ్ ఏరియాలుగా మారిపోయాయి. మొత్తం అంతా కూడా వాళ్ళ డిమాండ్ ఉన్న ఏరియాలుగా ఉన్నాయి. ఇక ఎన్టీ రామారావు గారు అయితే రామకృష్ణ సినీ స్టూడియోని నాచారంలో అసలు ప్రభుత్వ ప్రమేయం లేకుండా సొంతంగా స్థలం కొనుక్కొని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అందులో నిర్మించుకున్నారు. వీళ్ళ స్టూడియోలు మొదలయ్యాకే క్రమంగా పరిశ్రమ మొత్తం తెలుగు గడ్డ మీదకి వచ్చేసింది. ఇప్పుడు మహేందర్ రెడ్డికి ఇస్తున్న భూమిని కృష్ణకి ఇచ్చిన భూమితోనో, అక్కినేని నాగేశ్వరరావుకి ఇచ్చిన భూమితోనో పోల్చడమే ఇక్కడ విషాదం. 2 ఎకరాల్లో స్టూడియో కడతానంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కేవలం తనకు సినిమా తీశాడు కాబట్టి,
తనను అందంగా ప్రొజెక్ట్ చేస్తూ తనకు సానుకూలంగా తన మీద సానుభూతి కలిగే విధంగా సినిమా తీశాడు కాబట్టి అతనికి ఆర్థికంగా మేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎవరికైనా అర్థమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. ఒకవేళ రేపొద్దున ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే ఈ భూమి కేటాయింపును రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.